నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల భూ ప్రకంపనల అలజడి. హైదరాబాద్, విజయవాడ సహా పలు చోట్ల కంపించిన ఇళ్లు. భూ ప్రకంపనలతో ఉలిక్కిపడిన జనాలు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు. సంభల్కు వెళ్లకుండా రాహుల్, ప్రియాంక అడ్డగింత. ఘాజీపూర్ సరిహద్దుల్లో అడ్డుకున్న పోలీసులు. స్వర్ణ దేవాలయం వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం. సమీప నుంచి దుండగుడి కాల్పులు, తప్పిన ప్రాణాపాయం. తెలుగు రాష్ట్రాల భూ ప్రకంపనల అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 భూమి కంపించింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఇళ్లు కంపించాయి. ఏపీలోని విజయవాడ, జగ్గైపేట తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లోనూ స్వల్పంగా భూమి కంపించింది. ప్రశాంతంగా ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 7:27 ములుగు కేంద్రంగా స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5 పాయింట్ల తీవ్రత నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కాస్త తీవ్రత అధికంగా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కొంచెం కంపించినట్టుగా అనిపించింది. అంటే ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు కదలడం, నేను ఒక టైంలో పూజా కార్యక్రమంలో ఉన్నా, ఆ పక్కన ఉన్న ప్లేట్లు కదిలి సప్పుడు రావడంతో వెనక తీసుకురావాల్సి వచ్చింది. తద్వారా ఏదో పోనీలే అని అనుకున్నా. బయటకు వెళ్ళి ఒక 5 స్టేర్లలో ఉన్నోళ్ళు కంపించిందనే ఆందోళనతో బయటకు రావడం గమనించి, ఆ విధంగా ఇది మరీ ఇంకేమన్నా తీవ్రంగా అయితే భయంతో ప్రజలంతా రోడ్ల మీదకి రావడం, మరియు అందరిని ఒకరు పలకరించుకొని నిజం అబద్దం అని తెలుసుకునే క్రమంలో గడిచింది. నేను నా భార్య పక్క కూర్చుంటే బల్ల కదులుతుంటే ఎందుకు కదిలిస్తున్నావు అంటే, నేను అసలు బల్లని నేనే కదిలిస్తున్నా అని అనేసరికి భూమి అటు ఇటు కదిలినట్టు అనిపించింది. ఆ ఆందోళనతో దాదాపు కిందికి ఉరికి రావడం జరిగింది. ఊగినట్టు అయింది, మొత్తం ఇట్లా కింద పడ్డట్టు అయిపోయింది, అంత కలగల అన్నట్టు అయింది. అందరూ ఉరికొచ్చారు బయటకు ఉరికొచ్చారు. అరే ఏందని చూసేసరికి మా ఇంట్లోకి వెళ్ళారు. మా మిస్సెస్ దగ్గర పడితే ఏదో ఊగినట్టు అవుతుందని చెప్పిళ్ళు. అది ఎప్పుడు ఫస్ట్ అనుభూతి అండి నాది. ఇదేదో భయం, ఏదో అంతా మబ్బుల పడి ఉంది కదా, ఏదో తుఫాన్ వస్తుంది, ఏదైనా ఇబ్బందిగా ఏమైనా అవుతుందా అనే అదులు ఉన్నారు అందరూ. బెడ్ మొత్తం ఊపేస్తుంది, ఏంది ఇట్లా ఊగుతుందని లేచి చూసేసరికి మా వారు ఉన్నారండి. అడిగితేనో ఎందుకు బెడ్ ఊపుతున్నా అంటే, నేనెందుకు ఊపట్లేదు, నేను ఊపట్లేదు, నీకు అలా అది అన్నారు. లేదు సౌండ్ వస్తుంది, చిన్నగా సౌండ్ కూడా అయిందండి, బోళ్ళు శబ్దము అట్లా అయింది, అట్లా అనిపించింది. అందరు అప్పటికే బిల్డింగ్ల పైన ఉన్న వాళ్ళందరూ కిందికి వస్తాను, భూకంపం వస్తానని అందరు బయటకు వచ్చిందండి. ఎంత చూసేసరికి ఇంతటితోనే ఆగిద్దా లేక ఇంకేమైనా ఎక్కువ అయిద్దేమో అని అందరు భయపడ్డారండి. ఇది ఫస్ట్ వచ్చి చాలా ఏళ్ల క్రితం కొంచెం సౌండ్తో వెళ్ళిపోయింది. అప్పుడు ఇంత పెద్దగా అనిపించలే. ఇప్పుడు మేము పైన ఫ్లోర్లు ఉన్నాం కాబట్టి ఇంకా బాగా తెలిసింది మాకు. దీంతో చాలా భయపడ్డామండి. మేము ఇంట్లో పిల్లలందరూ నిద్రలోనే ఉన్నారు. లేపి అందరిని అడిగితేనే మాకు ఏం తినబడలే మమ్మీ అన్నారు, కానీ బెడ్ మొత్తం ఊపేసిందండి. ఈరోజు 7:30 మా ఇంట్లో ఇట్లా తీవ్రంగా ఇట్లా భూకంపం లాగా షేక్ అయింది. కిచెన్లో నేను వంట చేస్తుండగా మొత్తం వైబ్రేట్ అయింది ఇల్లంతా. తీవ్ర భయాందోళనకు గురై నేను బయటికి ఉరికి రావడం జరిగింది. చాలా భయం వేసింది. 7:30 మేము నిద్రలో ఉండగా భూమి కంపించినట్టు అయింది. అది ఎందుకు అలా అయిందో తెలియదు. ఒక్క సెకండ్ మాత్రం భూమి మీద ప్రజలందరూ భయపడి, మా ఊరు ప్రజలంతా భయభ్రాంతులకు గురై బయటకి వచ్చిళ్ళు. ఇది ఒక వింతలా అనిపిస్తుంది. అయితే లోపల సర్ది పెడతానా, బట్టలు చదువుతా అంటే బడబడా అని అనిపించాలంటే గలగల అని అన్నది కాసేపు. అయితే బయట ఉరికేచ్చు కోతులు లేవు, ఏం లేవు, బడబడ అయితే అన్నాయి. నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది. నాకు చాలా భయం అనిపించింది. ఏమైందని డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనే లోపలనే అది మళ్ళీ ఆగిపోయింది.
అంటే 7:30 ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది. నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు ఉంది. ఇంట్లో సామాను కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది. మాది సింగరేణి ప్రాంతం, కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు. బ్లాస్టింగ్ టైంలో మా ఊళ్ళో మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు, ఒకసారి కంపించింది. నేను కూడా అసలు షాక్లో ఓడిపోయాను. ఇదివరకు 2 సార్లు ఇట్నే జరిగింది. ప్రజెంట్ అయితే ఇది 3వసారి మా దగ్గర. నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి. సోఫాలు ఊగుడుతోటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయంటే మా డాడీని పిలిచినాం. భూమి కంపిస్తుంది అని చెప్పుడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం. ఇంట్లో ఉన్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించినట్టయి భయభ్రాంతులకు గురై బయటికి ఉరికి రావడం జరిగింది. ఒక 4-5 సెకండ్ల పాటు కంపించినట్టు ఫీల్ అయ్యాం మేము. ఒక్కసారిగా భయంగా అనిపించి అందరూ కూడా జనాలు బయటికి ఉరికి రావడం జరిగింది. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా బయటనే వేచి ఉంటున్నాం మేము. आपल्या देशाच्या वित्तमंत्री श्रीमती निर्मला जी इनसे नम्र निवेदन है कि वो स्वागत पर 2 शब्द कहें. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అనంతరం బీజేపీ శాసన సభాపక్ష భేటీలో ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ శాసన సభాపక్ష భేటీకి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీని బీజేపీ నియమించింది. మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు మహాయుతి నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ 132 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. మహాయుతి కూటమి మొత్తంగా 230 స్థానాలు సొంతం చేసుకుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనలో ఉదయం 7 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ సినిమా థియేటర్లో ఉన్న సీసీ కెమెరాల్లో భూమి కంపించిన దృశ్యాలు రికార్డయ్యాయి. భూకంప తీవ్రతకు ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, పాత్రలు కింద పడినట్లు స్థానికులు తెలిపారు. 20-25 మధ్యలో ఒక్కసారి ఉడిపి హోటల్ నుంచి గోళ్ళని బడబడాని కింద పడ్డాయి. మరి ఏదైనా చూసేవాళ్ళకు భూమి ఇట్లా అదిలినట్టు అనిపించింది. ఏ హర్యానా నుండి లేకుండా ఏ విధంగా మరి ఇట్లా భూకంపం మొత్తం దిగిపోతుంది. ఇదివరకు ఎక్కడో జరిగినప్పుడు ప్రత్యేకంగా మా కళ్ళ ముందే మా మంత్రి ప్రాంతాల్లో ఒక్కటేసారి మా గోళ్ళని కింద వాడు. ఇది ఘోరమైన పరిస్థితి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఉదయం 7:28 సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ప్రకంపనలు గ్రహించిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పట్టణంలోని పలుచోట్ల ఇళ్లలో వస్తువులు కింద పడగా సీసీ రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కేసముద్రంలో ఇళ్లకు చిన్న చిన్న పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల భూకంపానికి సంబంధించి ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త శేఖర్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా భూమి కంపించింది. ఇంతకీ భూమి ఏ మేరకు కంపించింది, ఇందుకు గల కారణాలేంటి, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ శేఖర్ సార్ ఉన్నారు. సార్, ఈరోజు వచ్చినటువంటి భూకంపానికి గల కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? అంటే ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ అయినా కూడా ఇంతకుముందు కూడా ఈ రీజియన్ నుంచి మనకు ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. సో ఇది వచ్చేసి గోదావరి ఫాల్ట్ జోన్ అనమాట. అంటే గోదావరి గ్రాబిన్, జియోలాజికల్గా దీన్ని గోదావరి గ్రాబిన్ అంటాం. సో ఈ ఏరియా వచ్చేసి జియోలాజికల్గా ఫాల్ట్స్ ఐడెంటిఫైడ్ అనమాట. సో ఇది ఇంతకుముందు ఇక్కడ ఇదే రీజియన్లో మ్యాగ్నిట్యూడ్ 5.7 కూడా వచ్చింది 1969 భద్రాచలం. దాని తర్వాత మెడ్చల్ కూడా వచ్చింది 1983. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మన పొద్దున వచ్చిన ఎర్త్క్వేక్ నియర్ మేడారం, సో ములుగు జిల్లా. సో మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 727 రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయిన మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5. సో ఇది భూమి నుండి ఒక 10 కిలోమీటర్ డెప్త్లో వచ్చింది. సో అదే ఎర్త్క్వేక్ వేవ్స్ మామూలుగా ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అంటే 200-300 కిలోమీటర్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కూడా ఫీల్ అవుతుండొచ్చు. సో అదే ఇక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే ఎర్త్క్వేక్ మాత్రం వచ్చేది ములుగు నుంచి. ఓకే, మీరు చెప్పిన ప్రకారం ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది కేవలం ములుగు మాత్రమే. దాని ప్రకంపనలు కావచ్చు, దాని తరంగాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ ప్రాంతంలో వచ్చాయి అంటున్నారు. ఇంతకీ ఈ భూమి మధ్యలో ఉన్నటువంటి తరంగాలు ఇవి అసలు ఎందుకు ప్రకంపిస్తాయి అసలు? అంటే మామూలుగా ఇండియన్ ప్లేట్ అనేది, సో ఇది మనకి సర్దుబాటులో భాగంగా ఇండియన్ ప్లేట్ వచ్చేసి హిమాలయాస్ కిందకి ప్రతి ఇయర్ 5 mm జరుగుతూ పోతుంది. ఈ జరుగుతూ పోతున్న క్రమంలో సో ఎక్కడైతే వీక్ జోన్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటివి కొన్ని జోన్స్ ఉన్నాయి. మన నర్మదా తపతి కావచ్చు, గోదావరి గ్రాబిన్ కావచ్చు, ఇవన్నీ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కూడా మనకి ఎర్త్క్వేక్ రాకుండా ఉన్న జోన్ అయితే భూమి మీద ఎక్కడ లేదు. ఎక్కడో దగ్గర మేమైతే రోజు కొన్ని 100 ఎర్త్క్వేక్స్ చూస్తున్నాం. సో ఇవి చిన్న మ్యాగ్నిట్యూడ్ అయితే జనాలకి ఎక్కువ మందికి తెలియదు. కాకపోతే ఇది 5 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఎక్కువ మంది ఫీల్ అయ్యారు. మామూలుగా 1-2 మ్యాగ్నిట్యూడ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు, వచ్చిపోయింది కూడా తెలియదు. కాకపోతే ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ అవుతాయి. సో ఇది 5 మ్యాగ్నిట్యూడ్ కాబట్టి దీని తరంగాలు మామూలుగా 300-400 కిలోమీటర్ల వరకు కూడా ట్రావెల్ అవుతాయి. కాకపోతే ఇది ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్స్, సాఫ్ట్ సెడిమెంట్స్ ఉంటాయో, నెక్స్ట్ లేక్ ఫీల్డ్, రివర్స్ ఉంటాయో, అవన్నీ ఏరియాస్లో ఎక్కువ ఫీల్ అవుతుండొచ్చు, వేరే ప్రాంతంలో తక్కువ ఫీల్ అవుతుంది. కాకపోతే ఈ వేవ్స్ అనేవి చుట్టూ ట్రావెల్ అవుతుంటాయి. ఇది ఒక డైరెక్షన్ అనేం కాదు. సో మనకి ఇంతకుముందు ఎర్త్క్వేక్ కూడా ఇటువైపు మన భద్రాచలం దగ్గరలో వచ్చింది. సో అది పెద్ద మ్యాగ్నిట్యూడ్, దాంతో పోలిస్తే ఇది చిన్నదే. ఓకే, మీరు చెప్పిన ప్రకారం భూమిలో సర్దుబాట్ల వల్ల ఈ ప్రకంపనలు వస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా వస్తాయి. ఎందుకు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఎందుకు అంటే మళ్ళీ అదే సేమ్ ఫాల్ట్స్ అనమాట, జియోలాజికల్గా ఫాల్ట్స్. అంటే అక్కడ కొన్ని రాక్స్ ఉంటాయి, అవి మూవ్ అవుతుంటాయి. సో అవి కొన్ని ఏరియాల్లో ఉంటాయి, అన్ని ఏరియాల్లో ఉంటాయి. కాకపోతే ఎక్కడైతే యాక్టివ్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఇక్కడ ఇంత మ్యాగ్నిట్యూడ్ రావచ్చు, వస్తే ఇంత మన వైబ్రేషన్ ఉండొచ్చు అనేది ఐడెంటిఫై చేశారు. సో ఈ పర్టికులర్ మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు 5 మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ మనం 6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది జోన్ 3. జోన్ 2 మిగతా భాగం తెలంగాణలో మిగతా భాగం జోన్ 2లో ఉంది మ్యాక్సిమం. సో జోన్ 2 అంటే అది వచ్చేసి మన 5 మ్యాగ్నిట్యూడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు వచ్చిన ఎర్త్క్వేక్ అనమాట. సో ఇది ప్రైమరీ వేవ్స్ P వేవ్స్, ఇది సెకండరీ వేవ్స్ S వేవ్స్, దీని తర్వాత వచ్చేయండి సర్ఫేస్ వేవ్స్. ఇవి ఎక్కువ డిస్ట్రక్షన్ అనమాట. వీటితో కంపేర్ చేస్తే PSతో పోలిస్తే ఇవి ఎక్కువ డిస్ట్రక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మనం జనాలు ఎక్కువ మంది ఫీల్ అయిందంతా ఈ ఎర్త్క్వేక్ వేవ్స్ అయి ఉండాలి. ఓకే సార్, ఈ భూ ప్రకంపనలు అనేటివి
అంటే సాధారణంగా ఏ సమయంలో అంటే దీనికి ఒక సమయం అంటూ ఉంటుందా, కాలం అంటూ ఉంటుందా, ఎట్లా వస్తుంటాయి ఇవి? అంటే ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ప్రకంపనలు చూసుకుంటే ఈ ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు కూడా ఎక్కువగా ఉంటాయి. అక్కడ బొగ్గును భూమి లోపల నుంచి తవ్వి తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. తిరిగి భూగర్భ గనుల్లో మట్టిని ఇసుకను పూడ్చుతుంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడాలంటే 1969లో అర్త్క్వేక్ వచ్చింది. అది 5.7 సేమ్ ఏరియా. సో అప్పట్లో ఇన్ని గనులు కానీ ఇంత మాన్యువల్ యాక్టివిటీ ఏం లేదు. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది ఎర్త్క్వేక్ వచ్చేసి అప్పుడు ఇది 30 కిలోమీటర్స్ డెప్త్ అనమాట. మనం ఏదైతే ఈ మైనింగ్ కానీ ఇవంతా ఫ్యూ మీటర్సే ఉంటుంది, కొన్ని మీటర్ల ఎఫెక్టే ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఫాల్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మీరు ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఎర్త్క్వేక్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది గోదావరి గ్రావిన్ అనేది వెల్ నోన్ ఫాల్ట్ జోన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పోతే ఒంగోలు ఏరియా కూడా ఈ జోన్ 3లో 6 మ్యాగ్నిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో గుర్తిస్తున్నారు. అలాగే ప్రకంపనలు ఎప్పుడు వస్తాయి అనేది ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇంకా ఇప్పటికీ? వర్షాలు కానీ శాటిలైట్ మానిటరింగ్ నుంచి చేస్తారన్నమాట. సో అది ఎక్కడ అనేది మనకు ఆల్రెడీ నోన్, ఎక్కడ వేవ్స్ స్టార్ట్ అయినాయి, ఎక్కడ పీడనం అధిక అల్పపీడనాలు ఎట్లా ఉన్నది అవుతాయి. కాకపోతే ఇదేంటి అంటే ఇది ఎర్త్క్వేక్స్ మనం ఇప్పుడు 10 కిలోమీటర్ చెప్పాం కానీ ఎర్త్క్వేక్స్ వచ్చేసి మ్యాక్సిమం 200-300 కిలోమీటర్ డీప్ వరకు పోతాయి. అదే ఎక్కడైతే మనం ఫాల్ట్ మన ప్లేట్ బౌండరీస్ అంటాము. సో మనము ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం అంత డీప్ నాలెడ్జ్ లేదు. నెక్స్ట్ మీరు ఆల్రెడీ అడిగారు ఇంతమంది ఏ టైంలో వస్తుంది. దానికి ఒక టైం లేదనమాట. అది మామూలుగా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది, అది ఎప్పుడైతే ఆ లిమిట్ దాటిపోతుందో అప్పుడు అది రిలీజ్ అవుతుంది. సో అందుకని మనం మార్నింగ్ వస్తుందా, నైట్ వస్తుందా, ఏ టైంలో వస్తుందా అనేది చెప్పలేము. ఓకే, ఈ ప్రకంపనలు ఇప్పుడు మనం ఈ రోజు చూసినటువంటి ప్రకంపనలు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా వచ్చాయి కదా. అంటే ఈ రిక్టర్ స్కేల్ మీద ఇవి మళ్ళీ తిరిగి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి భూమిలో సర్దుబాట్లు అనేది క్రమంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ తర్వాత స్వల్పమైనటువంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా? ఉంది. అంటే ఇప్పుడు ఇది మొత్తం మనం ఇది చూస్తే ఇది తెలంగాణ, ఆంధ్రాలో ఇది జోన్ 2. సో ఇది 5 వరకు రావచ్చు. సో అంటే హైదరాబాద్ రావచ్చు, ఎక్కడైనా కూడా 5 మ్యాగ్నిట్యూడ్ వరకు రావచ్చు. సో అందుకని మనం దీన్ని ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మన బిల్డింగ్స్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ నెక్స్ట్ మనం దాన్ని స్టాప్ చేయడం అనేది ప్రజెంట్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇంపాసిబుల్. ఎందుకంటే అది చాలా మైన్యూట్ స్కేల్లో జరిగే ఎఫెక్టు, అది చాలా డీప్లో జరిగే ఫలితం. దాన్ని మానిటర్ చేయడం చాలా కొంచెం ప్రస్తుత టెక్నాలజీతో కష్టతరమైన పని. కాకపోతే మనం ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ వస్తాయని, ఎంతవరకు వస్తాయని, దాన్ని ప్రికాషన్ తీసుకోవడం బెస్ట్ అన్నమాట. ఓకే, మీరు చెప్పిన ప్రకారం చాలా తక్కువ స్థాయిలో ప్రకంపనలు వస్తున్నాయి అని అంటున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అంటే ఆ భూమి కంపించే ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎట్లా చేయాలని మీరు సూచిస్తున్నారు? సో ఆల్రెడీ మనం జోన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ జోన్లో ఎంత ఎర్త్క్వేక్ వస్తుంది, ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత వైబ్రేషన్ వస్తుంది అంటే దాన్ని యాక్సిలరేషన్ అనమాట. ఎంత యాక్సిలరేషన్ జనరేట్ చేస్తుంది అనేది ఆల్రెడీ ఉంది, రికార్డ్స్లో ఉంది, వెబ్సైట్స్లో ఉంది. సో ఇప్పుడు ఆ పర్టికులర్ జోన్ 2 మన హైదరాబాద్ చూసినప్పుడు జోన్ 2 వాళ్ళు ఓ పర్టికులర్ బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు ఆ పారామీటర్స్ ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళ బిల్డింగ్ కోడ్స్లో అది ఇన్కార్పొరేట్ అంటే ఆ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి. స్టీల్, సిమెంట్ మామూలుగా 5 మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక స్టీల్ కాంక్రీట్ స్ట్రక్చర్స్కి ఏ డ్యామేజ్ ఉండదు. సో దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ హైట్ పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలనేది ఆల్రెడీ ఉన్న పారామీటర్స్ని మనం జాగ్రత్తగా అందులో ఇన్కార్పొరేట్ చేస్తే సరిపోతుంది. సార్, భూమి కంపించినప్పుడు చాలామంది ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా కొంతమంది హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఏమవుతుందో ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి వాళ్ళకు అసలు ఇది సర్వసాధారణమే అని అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు భూమి కంపించినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావడం లేదంటే ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మామూలుగా పెద్ద ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మామూలుగా బిల్డింగ్స్ పడిపోతాయి. అదే ఎర్త్క్వేక్ మనం బయట ఉన్నప్పుడు పడిపోయినా కూడా బిల్డింగ్కి ఎఫెక్ట్ అవుతుంది కానీ అక్కడ ఉన్న ప్రజలకి ఏం ఎఫెక్ట్ లేదు. అట్లానే ఎక్కడైతే డెన్స్ పాపులేటెడ్ ఉన్నదో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు.
సో మనం ఆల్రెడీ పారామీటర్స్ కన్సిడర్ చేసినప్పుడు మనం పెద్ద ఎర్త్క్వేక్ వస్తుంది, మనం వైబ్రేషన్ అవుతుంది, ఏదో మనం షేక్ అవుతుందని ఫీల్ అయినప్పుడు బెటర్ ఏంటి అంటే ఒక బిల్డింగ్లోంచి బయటికి రావడం బెటర్, ఓపెన్ ప్లేస్కి రావాలి. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది ఆల్రెడీ, సో అక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కొంచెం కొలాప్స్ అయింది, కొంచెం డ్యామేజ్ అయింది, సో అలాంటి దాంట్లో మనం ఉండకపోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ దాని తర్వాత ఫర్దర్ ఆఫ్టర్ షాక్స్ అంటాం, అవి వస్తుంటాయి. అది నెమ్మది సడన్గా ఆగిపోయే ఫినామినా కాదనమాట. ఒక 5 magnitude వస్తే నెమ్మది తక్కువ మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్స్ వస్తూ కొన్ని రోజుల తర్వాత అది మొత్తం డిసిపేట్ అవుతుంది. సో ఆ టైం మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ ఎవరైతే ఆల్రెడీ మట్టి రాయి కన్స్ట్రక్షన్ లాంటి ఇల్లులు ఉన్నాయో, ఆల్రెడీ సగం డ్యామేజ్డ్ ఉన్నాయో, వాళ్ళు జాగ్రత్త తీసుకొని కొంచెం అందులో ఉండకపోవడం బెటర్. ఈ రోజు వచ్చినటువంటి భూమి కంపించిన తర్వాత తిరిగి మీరు మళ్ళీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ కొంచెం స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎప్పుడు ఏ సమయంలో వచ్చే అవకాశం, ఎంత కాలం, దానికి ఏమన్నా పీరియడ్ ఏమన్నా ఉంటుందంటారు? పీరియడ్ అనేది కరెక్ట్గా అంటే కొన్ని వారాలు పడుతుండొచ్చు. కరెక్ట్ మన ఇన్ని డేస్ 10 days 15 days అని మాత్రం చెప్పలేము. సో కాకపోతే ఇప్పుడున్న ఇంతకుముందు అయినా జరిగిన ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంతకన్నా తక్కువ తీవ్రతలో రావాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ రోజు వచ్చినటువంటి భూకంపం తర్వాత తిరిగి మళ్ళీ భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కానీ అది స్వల్పంగా వచ్చే అవకాశాలు ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇళ్లలో ఉంటే ఇళ్ళ వల్ల ఎవరు మరణించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. భూకంపం వల్ల ఇల్లు కూలి ఓటు తాజాంశాన్ని చూస్తున్నాం. ఘాజీపూర్ సరిహద్దుల్లో రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. సంభల్కు వెళ్లకుండా రాహుల్, ప్రియాంకకు పోలీసులు అడ్డుపడ్డారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సంభల్కు వెళ్లకుండా రాహుల్ ను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ఆ వివరాలేంటి? సంభల్లో మసీదులో కొన్ని హిందూ సాంప్రదాయానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి ఇటీవల వచ్చినటువంటి కొన్ని అంశాలపై కోర్టులు కూడా, ఉన్నత స్థాయి కోర్టులు కూడా సర్వే నిర్వహించడానికి అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సంభల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తకుండా మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అక్కడ జరిగినటువంటి ఘటనల్లో పలువురికి గాయపడటము, మరికొంతమంది పరిస్థితి కొంత తీవ్రంగా ఉండటంతో వాస్తవమైనటువంటి పరిస్థితులు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సంభల్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇరువురు కలిసి సంభల్కు వెళ్లి నిజ నిర్ధారణ చేయాలి అని, అదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఘటనకు, అదే మసీదులో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యాత్మక పరిస్థితులు, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళినట్లయితే మరింత ఆ పరిస్థితి మరింత తీవ్రత దాల్చడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ ఘాజీపూర్ వద్ద ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోనే అడ్డుకొని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ లోకి కానీ సంబల్ ప్రాంతానికి వెళ్లటానికి అనుమతులు లేవు అని, అనుమతులు లేని ప్రాంతానికి వెళ్లి సమస్యలను మరింత తీవ్రతరం చేయటం అనేది మంచిది కాదు కాబట్టి తమ పర్యటన ఉపసంహరించుకోవాలని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే సూచించారు. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తాము సంబల్కు వెళ్లాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తాము తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమను అనుమతించాలని చెప్పి కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుమతించడానికి పూర్తి స్థాయి నిరాకరిస్తున్నారు. కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాము సర్వే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తామను ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఉండే విధంగా చూడాలి అని చెప్పి, అదే సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అనుమతించేది లేదు అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసులు తేల్చి చెప్తున్నారు. ధన్యవాదాలు అరుణ్.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రేషన్ బియ్యం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతవుతున్న స్టెల్లా ఎల్ పనామా నౌకను మరోసారి తనిఖీలు చేసేందుకు అధికారుల బృందం కదిలింది. ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి 5 శాఖలకు సంబంధించిన అధికారుల బృందం స్టెల్లా నౌక వద్దకు చేరుకున్నారు. పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పోర్టు, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం నౌకలో రేషన్ బియ్యం తనిఖీలు చేయనుంది. మల్టీ డిసిప్లినరీ బృందం కస్టమ్స్ జెట్టి నుంచి మెకనైజ్డ్ బోటులో సముద్రంలోకి వెళ్లింది. గత నెల 27న కలెక్టర్ షాన్ మోహన్ తనిఖీలు చేసి 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్టు ప్రకటించారు. 29న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్లో తనిఖీలు చేసి రేషన్ బియ్యం ఎగుమతులను నియంత్రించకపోవడంపై అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేషన్ అక్రమాలను నిగ్గుతేల్చేందుకు అధికారుల బృందం రంగంలోకి దిగింది. స్టెల్లా ఎల్ పనామా నౌకలో అధికారులు తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఇక ఇదే విషయమై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, స్టెల్లా ఎల్ పనామా నౌక పరిశీలనకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్ 5 శాఖలకు సంబంధించిన అధికారులు కాకినాడ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లారు. పనామా నౌకలో చేరుకొని అక్కడ మొత్తం బియ్యం సంబంధించిన తనిఖీలు అయితే చేస్తున్నారు. పనామా స్టెల్లా పనామా బోట్ లో మొత్తం నౌకలో 5 అంతస్తులు ఉన్నాయి. ప్రస్తుతం కింది అంతస్తులో వారు తనిఖీలు చేస్తున్నారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పోర్టు, పోలీస్, రెవెన్యూ, పౌర సరఫరాలతో పాటు కస్టమ్స్ అధికారులు కూలంకషంగా మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవటం, కాకినాడ జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో 5 శాఖలకు సంబంధించిన అధికారుల బృందం రేషన్ బియ్యం నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మొత్తం ప్రయత్నాలు చేస్తుంది. 640 టన్నులైనా ఇంకా పైన ఎక్కువగా ఇందులో రేషన్ బియ్యం ఉన్నాయా? ఎందుకంటే కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి బియ్యం ఇతర దేశాలకు, ప్రధానంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. గత 5 ఏళ్ల కాలం నుంచి అంతకుముందు నుంచి కూడా క్రమంగా ఎగుమతులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు రేషన్ బియ్యం ఈ సాధారణ బియ్యంతో పాటు కలిసి విదేశాలకు ఎగుమతి చేశారు. దీనిపై 5 ఏళ్లు తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. విమర్శలు లేవనెత్తిన పరిస్థితుల్లో కాకినాడ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దీనికి మొత్తం పూర్తి సూత్రధారిగా ఉన్నారని గత 5 ఏళ్లు కూడా అప్పటి తెలుగుదేశం, జనసేన నాయకులు పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నీరెండ్ల మనోహర్ కాకినాడ జూన్ నెలలో వచ్చి ఈ పరిసర ప్రాంతాలని, గోదాముల్ని పరిశీలన చేశారు. పూర్తిగా రేషన్ బియ్యం యాంకరేజ్ పోర్టు నుంచి ఎగుమతి అవ్వకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో కొంత మళ్లీ ఎగుమతులు జరుగుతుండటం, దీనికి సంబంధించి గత నెల 29న పవన్ కళ్యాణ్ యాంకరేజ్ పోర్టును సందర్శించిన తర్వాత ఇంకా ఇంత తీవ్రంగా చెప్పినప్పటికీ రేషన్ బియ్యం ఎందుకు ఎగుమతి చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాకినాడ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కదిలింది. పోర్టు అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. చెక్ పోస్టులని 24 గంటల సేపు కూడా తనిఖీలు చేసి సుమారు 1100 లారీలు కూడా యాంకరేజ్ పోర్టుకు నిత్యం వస్తుంటాయి. ప్రతి లారీని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే కాకినాడ పోర్టులోకి అనుమతించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో అధికారుల బృందం నౌకలోకి వెళ్లటం మాత్రం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి స్థాయిలో రేషన్ బియ్యం ఎగుమతులు అవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించిందని చెప్పాలి. దీంట్లో ఎంత మేర ఇంకా బియ్యం ఉన్నాయి, వాటిని వెనక తీసుకొస్తారా, అలాగే పనామా నౌకను ఏం చేస్తారు, సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో ఈ నౌకను ఏం చేస్తారు, విదేశాలకు అనుమతిస్తారా లేదంటే అక్కడే ఉంచుతారా, ఆ మొత్తం రేషన్ బియ్యాన్ని ఎంత మేర ఉన్నాయి, ఏం చేయాలన్న అంశాలపై మాత్రం అధికార యంత్రాంగం పూర్తిగా అటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతోనూ న్యాయ నిపుణులతోనూ పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతోంది. షాహీన్, ధన్యవాదాలు సాయి కృష్ణ.